నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం అమరావతి. ఈరోజు అనగా జూలై 4వ తారీఖున ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు గమనించినట్లయితే వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలైనటువంటి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. ఇది రాబో 2-3 రోజులు మనం గమనించినట్లయితే ఉత్తర ఒడిశా మరియు ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సాధారణంగా ఉండేటువంటి నైరుతి ఋతుపవన ద్రోణి అనగా మాన్సూన్ ట్రఫ్ మనకు సౌత్ వెస్ట్ రాజస్థాన్ నుండి ఈ తీవ్ర అల్పపీడన ప్రాంతం వరకు కొనసాగుతుంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు గమనించినట్లయితే మనకు ఈరోజు అనగా 4వ తారీఖున ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజు నుంచి రాబో 5 రోజులు కూడా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో 1 లేదా 2 చోట్ల ఉరుములతో కూడినటువంటి మెరుపులు సంభవించడానికి అవకాశం ఉంది. ఈరోజు రేపు గాలులు గరిష్టంగా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా డే 3 నుండి డే 5 వరకు కూడా మనకు బలమైన గాలులు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. ఇక రాయలసీమలో చూసినట్లయితే తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు మనకు కొన్ని చోట్ల రాయలసీమలో రాబో 5 రోజులు కూడా సంభవించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకు బలమైనటువంటి గాలులు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా బలమైన గాలులు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా పాడబడ్డటువంటి కట్టడాలు కానీ లేకపోతే నిర్మాణంలో ఉన్నటువంటి కట్టడాలు పడిపోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చెట్లు కానీ ఎలక్ట్రిక్ పోల్స్ కానీ లేకపోతే విద్యుత్ స్తంభాలు కానీ లేకపోతే టెలిఫోన్ స్తంభాలు కానీ కొరగడానికి అవకాశం ఉంది. ఇక ఉరుములు మెరుపులు సంభవిస్తున్న సందర్భంలో రైతు కూలీలు కానీ దైనందిన కూలీలు కానీ ఎటువంటి పరిస్థితుల్లో చెట్ల కిందకి వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా ఈ గాలులు వీస్తున్న సందర్భంలో ఎండిపోయినటువంటి చెట్ల కింద కూడా ఉండవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నమస్తే.